రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ రోజు జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో కౌన్సిల్ బడ్జెట్కు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ బీజేపీ కార్పొరేటర్లు ఎజెండాలోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చర్చించిన తర్వాతే బడ్జెట్కు ఆమోదం తెలపాలని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ఎన్నికల కోడ్తో ఆయా డివిజన్లలో ఇప్పటికే ఆమోదం పొందిన పనులను చేపట్టే విషయాన్ని సభ్యులు కౌన్సిల్లో లేవనెత్తుతున్నారు. మధ్యలో ఆగిన ఆయా అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టేందుకు అవసరమైన నిధులను కేటాయించాలని సభ్యులు కౌన్సిల్ దృష్టికి తీసుకువెళ్లనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ రోజు జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో కౌన్సిల్ బడ్జెట్కు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ బీజేపీ కార్పొరేటర్లు ఎజెండాలోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చర్చించిన తర్వాతే బడ్జెట్కు ఆమోదం తెలపాలని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ఎన్నికల కోడ్తో ఆయా డివిజన్లు ఇప్పటికే ఆమోదం పొందిన పనులను చేపట్టే విషయాన్ని సభ్యులు కౌన్సిల్లో లేవనెత్తుతున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి, కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత తొలిసారి ఈ సమావేశం జరగబోతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితమే మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం ప్రారంభమైందని చెప్పాలి. 2024-25 సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ఆమోదం కోసం ఈ సమావేశం అయితే ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి కౌన్సిల్ సమావేశం అని చెప్పేసి చెప్పుకోవాలి. ఈ సంవత్సరానికి సంబంధించి, ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 7,930 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలైతే రూపొందించారు. ఇక దానికి సంబంధించి చర్చలో జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ బడ్జెట్ ఆమోదానికంటే ముందే ఎజెండాలోని అంశాలన్నిటి కూడా చర్చించాలని చెప్పేసి బీజేపీ కౌన్సిలర్ అయితే డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం కౌన్సిల్ సమావేశం కొనసాగుతున్నప్పటికీ బీజేపీ కౌన్సిలర్ మాత్రం వాళ్ళు తమ కార్పొరేటర్లు తమ నిరసన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక చాలా కాలంగా జిహెచ్ఎంసీలో పనులు చేసినప్పటికీ తమకు బిల్లులు రావట్లేదు అని చెప్పేసి కూడా కాంట్రాక్టర్లు ఆందోళన చేసి కౌన్సిల్ సమావేశానికి బయట ప్రదర్శన వచ్చారు. వాళ్ళందరూ కూడా ఇటు కాంగ్రెస్ కార్పొరేటర్లకు వినతిపత్రాలు ఇచ్చి ప్రభుత్వానికి తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. చాలా కాలంగా బిల్లులు రాక తాము ఇబ్బందులు పడుతున్నాం, ఈ కౌన్సిల్ సమావేశంలో చర్చించి తమకు బిల్లులు వచ్చే విధంగా చెక్ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరుతున్నారు. ఇక మిగతా అంశాలకు సంబంధించి చూస్తే చాలా కాలం తర్వాత ఈ సమావేశం కొనసాగుతుంది అని చెప్పాలి. ఎన్నికలకు ముందు జరగాల్సినటువంటి సమావేశం ఆ తర్వాత పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఈ మధ్య కాలంలో మేయర్ అరుణ విజయలక్ష్మి సీఎం రేవంత్ రెడ్డి కూడా కలిశారు. కౌన్సిల్ సమావేశం నిర్వహించాల్సిందిగా కూడా రైట్. థ్యాంక్ యూ సునీల్.